హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి ఫ్యాషన్స్. ఈరోజు నాటుకోడి చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా చిక్కగా చాలా టేస్టీగా రావాలంటే ఒకసారి వీడియో చూసేసేయండి. నేనైతే నాటుకోడి చికెన్ 1/2 kg తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందే క్లీన్ చేసుకున్న తర్వాతకి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో అల్లము ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. మనకు ఓన్గా చేసుకుంటేనే అల్లం పేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలా చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, యాలక్కాయలు, చెక్క మొగ్గ, గసగసాలు, మిరియాలు, సోంపు, అలాగే ఎండు కొబ్బరి, అలాగే ఎల్లిపాయలు కూడా వేసేసుకోండి. అంతే వేసుకున్న తర్వాతకి చక్కగా పౌడర్ చేసి పెట్టుకోండి మెత్తగా. ఇదంతా పౌడర్ అంతా అయిపోయిన తర్వాతకి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మీకు కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం అంత నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. దాంట్లో ఇలాచి, కొంచెము కొత్తిమీర, అలాగే చెక్క మొగ్గ అన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. కొంచెం పసుపు, ఉప్పు, తర్వాతకి అల్లం పేస్ట్ అంతా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోండి. ఇదంతా వేగిన తర్వాతకి రెడ్ చిల్లీ పౌడర్ నేనైతే 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. మీకు ఎక్స్ట్రా కావాలంటే మీరు ఇంకో 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. తర్వాతకి ఇప్పుడే నేను చికెన్ కూడా వేసేసాను అనమాట. చికెన్ అంతా బాగా మసాలా అంతా పట్టాలి కాబట్టి చికెన్ బాగా కలబెట్టేసేయండి. దీంట్లో నేను కొంచెం వాటర్ అయితే పోసి ఉడకబెట్టుకున్నాను అనమాట. అంటే ఈ ముక్కలన్నీ బాగా మసాలా అంతా బాగా పట్టాలి. తర్వాతకి వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాతకి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాతకి మనం ముందు చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంటుంది కదా, అదంతా వేసేసుకోండి. నేను కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. మీరు కూడా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదంతా ముక్కలకి కలిపేదాకా అటు ఇటు కలబెట్టుకోండి. కొత్తిమీర కూడా వేసేసుకొని చికెన్ని బాగా ఇప్పుడు మనం విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్స్ పెట్టుకుంటే నాటుకోడి చికెన్ కదండి, చక్కగా 4 విజిల్స్ దాకా వచ్చేదాకా విజిల్స్ పెట్టుకోండి. అప్పుడు ముక్క అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది. నేనైతే 4 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. తర్వాతకి మూత తీసిన తర్వాతకి చూడండి చాలా ఎంత బాగుందో, చిక్కగా ముక్క కూడా బాగా ఉడికిపోతుందండి. మనం కుక్కర్లో చేసుకున్నాం కాబట్టి చాలా చక్కగా గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది మనం కుక్కర్లో చేసుకుంటే. అదే నార్మల్గా మనం బౌల్లో చేసుకుంటే అది ఉడికి చాలా టైం అయిపోతుంది, గ్యాస్ కూడా చాలా అయిపోతుంది కదండి. అందుకని ఇలా కుక్కర్లో చేసుకుని నాటుకోడి చికెన్ వరకు చూడండి చాలా చక్కగా బాగుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.